నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి జరిగిన విద్యార్థినుల ఆందోళన తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థలో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను మరోసారి దేశం ముందుకు తీసుకొచ్చింది. సాధారణంగా విద్యార్థులు పరీక్షలు, ఫీజులు, ఉద్యోగ అవకాశాలు లేదా ఇతర విద్యా సంబంధిత అంశాలపై ఆందోళనలు చేయడం చూస్తుంటాం. కానీ తాగడానికి నీరు, స్నానం చేయడానికి నీరు, టాయిలెట్లు ఉపయోగించడానికి నీరు కూడా లేక అర్ధరాత్రి సమయంలో విద్యార్థినులు హాస్టళ్ల నుంచి బయటకు వచ్చి నిరసన చేపట్టడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. ఒక విశ్వవిద్యాలయం అంటే కేవలం తరగతి గదులు, పరీక్షలు, డిగ్రీలు మాత్రమే కాదు. అక్కడ చదువుకునే ప్రతి విద్యార్థికి భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, విద్యుత్, మంచి ఆహారం వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించడం కూడా యాజమాన్య బాధ్యత. అలాంటి ప్రాథమిక సదుపాయాలే లేకపోతే విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి పెట్టగలరన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలంగాణలో ప్రముఖ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ ఉన్నత విద్య కోసం వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాస్టళ్లపైనే పూర్తిగా ఆధారపడుతుంటారు. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బయట గదులు తీసుకుని ఉండే అవకాశం చాలా మందికి ఉండదు. అందుకే హాస్టల్ అంటే వారికి రెండో ఇల్లు. అలాంటి హాస్టల్లోనే తాగునీటి సమస్య నెలల తరబడి కొనసాగటం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. విద్యార్థినులు చెబుతున్న వివరాల ప్రకారం గత కొంతకాలంగా బాలికల హాస్టల్లో తాగునీరు, వినియోగ నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం లేవగానే తాగడానికి నీరు లేకపోవటం, స్నానం చేయడానికి గంటల తరబడి ఎదురు చూడాల్సి రావటం, బట్టలు ఉతకడానికి నీరు అందకపోవటం, టాయిలెట్లు కూడా సక్రమంగా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొనడంతో వారి రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైందని వారు చెబుతున్నారు. కొన్నిసార్లు ఒక బకెట్ నీటి కోసం విద్యార్థినులు ఒకరితో ఒకరు పోటీ పడాల్సి వచ్చిందని, తెల్లవారుజామునే క్యూలలో నిలబడాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. హాస్టల్స్ లో ఉండే వందలాది మంది విద్యార్థినులకు అవసరమైనంత నీరు అందకపోవడంతో ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. ఈ సమస్య ఒక్క రోజులో ఏర్పడింది కాదు. గత కొన్ని వారాలుగా ఈ సమస్య కొనసాగుతోందని విద్యార్థినులు చెబుతున్నారు. మొదట్లో వార్డెన్లకు చెప్పారు, తర్వాత కేర్ టేకర్లకు చెప్పారు, ఆ తర్వాత యూనివర్సిటీ అధికారులకు లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ప్రతిసారి రేపటిలోపు సమస్య పరిష్కరిస్తాం, మోటార్ రిపేర్ చేస్తున్నారు, పైప్ లైన్ సమస్య ఉంది, త్వరలో నీరు వస్తుంది అనే హామీలే వచ్చాయి. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల ఆరోపణల ప్రకారం హాస్టల్స్ కు రావాల్సిన నీటిని యూనివర్సిటీలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు మళ్లించడమే సమస్యకు ప్రధాన కారణమని చెబుతున్నారు. నిర్మాణ పనులకు పెద్ద మొత్తంలో నీరు అవసరమవుతుండటంతో హాస్టల్ సరఫరా తగ్గిపోయిందని వారు అంటున్నారు. నిజంగా అదే జరిగి ఉంటే అది పరిపాలన వైఫల్యమే అవుతుంది. ఎందుకంటే నిర్మాణ పనులు తర్వాత కూడా కొనసాగించవచ్చు, కానీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నీరు అందించడం మాత్రం అత్యవసర బాధ్యత. ఈ సమస్యతో విద్యార్థినుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోంది. పరిశుభ్రత లేకపోవడం వల్ల చర్మ వ్యాధులు, వైరల్ జ్వరాలు, కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బాలికల ఆరోగ్యానికి తగినంత నీరు అందుబాటులో ఉండటం అత్యంత అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించలేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చదువుపై దృష్టి పెట్టడం కూడా కష్టమే. సమస్య తీవ్ర రూపం దాల్చడంతో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు వచ్చి వైస్ ఛాన్సలర్ గెస్ట్ హౌస్ ముందు ఆందోళన బాటపట్టారు. మాకు నీరు కావాలి, హాస్టల్ సమస్యలు పరిష్కరించండి, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్ధరాత్రి సమయంలో విద్యార్థినులు నిరసనకు దిగటం యూనివర్సిటీ చరిత్రలో అరుదైన సంఘటనగా చెప్పవచ్చు. విద్యార్థినులు చెబుతున్న మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వారు అర్ధరాత్రే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా క్షేత్రస్థాయిలో పనిచేసే కేర్ టేకర్లు, వార్డెన్లు వెంటనే స్పందించలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు వచ్చి పరిస్థితిని పరిశీలించి ఉంటే, వెంటనే ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి అంత తీవ్రంగా మారేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తాగునీటి కోసం అర్ధరాత్రి రోడ్డెక్కాల్సి రావడం చాలా బాధాకరమని పేర్కొన్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్తో నడిచే విశ్వవిద్యాలయాల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోతే విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నాయి. నిపుణులు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఒక హక్కు. అయితే విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతలో భాగమే. యూనివర్సిటీ హాస్టల్లో తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అంశాలు ఖచ్చితంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పలు డిమాండ్లు చేశారు. హాస్టల్లో వెంటనే నిరంతర నీటి సరఫరా పునరుద్ధరించాలని, తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని, హాస్టల్స్ లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు. అలాగే హాస్టల్ పరిస్థితిని పరిశీలించేందుకు
ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక్క మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. విద్యారంగ నిపుణులు చెబుతున్నారు, తెలంగాణతో పాటు దేశంలోని అనేక ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో హాస్టళ్ల పరిస్థితి ఇలాగే ఉందని. ఎక్కడో తాగునీటి సమస్య, మరెక్కడో పారిశుద్ధ్య సమస్య, ఇంకెక్కడో విద్యుత్ సమస్యలు, భవనాల శిథిలావస్థ వంటి సమస్యలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రతి సంఘటన జరిగిన తరువాత మాత్రమే అధికారులు స్పందించడం కాకుండా ముందుగానే పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ యాజమాన్యం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే విద్యార్థినులు మాత్రం మాటలు కాదు, చేతల్లో మార్పు కనిపించాలని అంటున్నారు. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే తరగతులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తాగునీటి కోసం అర్ధరాత్రి రోడ్డెక్కడం అనేది కేవలం ఒక వార్త కాదు. ఇది ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల నిర్వహణపై పెద్ద ప్రశ్నార్థక చిహ్నం. చదువుకునే వాతావరణం ఉండాలంటే ముందు జీవించడానికి అవసరమైన కనీస సౌకర్యాలు ఉండాలి. తాగునీరు, పరిశుభ్రత, భద్రత వంటి ప్రాథమిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తే ఉన్నత విద్యా లక్ష్యాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ, విశ్వవిద్యాలయ యాజమాన్యాలు ఈ ఘటనను ఒక హెచ్చరికగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన నిధులు కేటాయించి శాశ్వత పరిష్కారాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాకముందే సమస్యలను గుర్తించి పరిష్కరించగలిగితేనే నిజమైన విద్యా పరిపాలన అని చెప్పవచ్చు.